హలో ఫ్రెండ్స్, మనం వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకునే దాంట్లో భాగంగా రోజుకి ఒక 10 వర్డ్స్, వాటి మీనింగ్స్, అవి యూజ్ చేసే సందర్భాలు ఈ రకంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 10 వర్డ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఏంటంటే నమ్మశక్యం కానీ అంటే అది పాజిటివ్గా జరగనియండి, నెగిటివ్గా జరగనియండి, అసలు నమ్మశక్యం కాని రీతిలో జరుగుతుంది. ఇంపాసిబుల్ టు బిలీవ్ అనమాట. నమ్మలేము అనమాట. అలా జరిగిందా అని నమ్మలేని పరిస్థితిని ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇన్క్రెడిబుల్ ఇండియా అనేది బీజేపీ వాళ్ళ నినాదంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే అసలు నమ్మలేని విధంగా అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ జనాలు కానీ నమ్మలేని విధంగా ఇండియాని మారుస్తాము అని వాళ్ళ ఆలోచన. ఇన్క్రెడిబుల్ ఎట్లా యూస్ చేయొచ్చు చూడండి. హీ షోడ్ ఇన్క్రెడిబుల్ కరేజ్ అండ్ డిటర్మినేషన్ టు అచీవ్ దట్ టార్గెట్. హీ షోడ్ ఇన్క్రెడిబుల్ కరేజ్. అసలు నమ్మశక్యం కానీ ఈ విధంగా ధైర్యం కానీ డిటర్మినేషన్, పట్టుదల కానీ చూపించడం జరిగింది అతని టార్గెట్ అచీవ్ చేయడం కోసం అని మనం చెప్పొచ్చు. ఇట్ వాస్ ఎన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ. అసలు ఆ స్టోరీ నేను నమ్మలేదన్నమాట, అంత అద్భుతంగా ఉంటుందని. అట్లాంటి సందర్భాల్లో ఇట్ వాజ్ ఎన్ ఇన్క్రెడిబుల్ స్టోరీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఏంటంటే వింత, వికారమైన, ఒక వింత ప్రవర్తన, అసహ్యం పుట్టే విధంగా వికారమైన ప్రవర్తన, ఎక్స్పెక్ట్ చేయలేని ప్రవర్తన. ఇలాంటి సందర్భాన్ని బిజార్, BIZARRE బిజార్ అని యూజ్ చేయొచ్చు. ఏ బిజార్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ చూడటానికి వింత వింతగా ఉందన్నమాట, అసహ్యం పుట్టే విధంగా ఉందన్నమాట, వికారంగా ఉందన్నమాట. ఏ బిజార్ బిహేవియర్. కొంతమంది బిహేవియర్ వింతగా ఉంటుంది చూసారా, అలాంటి సందర్భాల్లో ఏ బిజార్ బిహేవియర్ అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ హ్యాడ్ రియల్లీ ఏ బిజార్ డ్రీమ్ లాస్ట్ నైట్. నాకు లాస్ట్ నైట్ ఒక వింత డ్రీమ్, కల వచ్చింది అని ఈ సందర్భంగా ఇలా యూజ్ చేయొచ్చు మనం బిజార్ అనే వర్డ్. నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చేసి గణనీయమైన. ఏదైనా సరే హ్యూజ్గా జరిగితే, అంటే ఎక్కువ రేంజ్లో జరిగితే గణనీయమైన, సబ్స్టాన్షియల్. అది డబ్బు విషయంలో కావచ్చు, ఇన్ఫర్మేషన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సబ్స్టాన్షియల్ అంటాం అనమాట. హ్యూజ్, గణనీయంగా జరిగితే. సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ క్యాష్, చాలా ఎక్కువ క్యాష్ పట్టుకున్నారు. ఏదన్నా ఎవరి దగ్గర అయినా పోలీసులు కానీ సిబిఐ వాళ్ళు కానీ క్యాష్ పట్టుకున్న సందర్భంలో సబ్స్టాన్షియల్ అమౌంట్ ఆఫ్ క్యాష్ అనొచ్చు అనమాట. లేదంటే షీ ఇన్హెరిటెడ్ సబ్స్టాన్షియల్ ఫార్చ్యూన్స్ ఫ్రమ్ హర్ గ్రాండ్ పేరెంట్స్. అదృష్టం అనేది విపరీతంగా వచ్చింది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుండి. ఆస్తి రావటం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సబ్స్టాన్షియల్గా ఇన్హెరిట్ చేసుకున్నారు అనే సందర్భంలో మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ వర్డ్ ప్రతిబంధకము, అడ్డంకి. దీనికి వర్డ్ ఏంటంటే బాటిల్ నెక్స్. బాటిల్ చూడండి, చివరికి వచ్చేటప్పటికి ఒక నెక్ షేప్లో ఉండి ఆ వెళ్ళే ఫ్లోకి ఒక అడ్డంకిగా ఉంటుంది అనమాట, ప్రతిబంధకంగా ఉంటుంది అనమాట. అలాంటి సందర్భాన్ని మనం బాటిల్ నెక్స్ అంటాం అనమాట. మన రియల్ సిచ్యువేషన్లో కూడా ఏమన్నా అడ్డంకులు జరుగుతున్న సందర్భాల్లో బాటిల్ నెక్స్ అనొచ్చు. ప్రతిబంధకాలు, మనం వెళ్ళే ప్రాసెస్ని అడ్డగించే విధంగా ఏమైనా జరుగుతున్నాయి అంటే వాటిని మనం ప్రతిబంధకాలు, బాటిల్ నెక్స్ అనొచ్చు. టు ఫ్రీ అప్ ప్రొసీజరల్ బాటిల్ నెక్స్ అంటే ఇది దాదాపుగా ఏ సందర్భంలో యూజ్ చేశారంటే, మన దేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDIలు కానివ్వండి, ఫారిన్ కంపెనీస్ మన దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అంటే దే హ్యావ్ టు ఫేస్ సో మెనీ బాటిల్ నెక్స్ అనమాట. ఎన్నో అడ్డంకులు వాళ్ళు అధిగమించాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ బాటిల్ నెక్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ ఆడంబరమైన, బడాయి. అంటే కొంతమంది ఈ డ్రెస్అప్ అవటం కానివ్వండి, ఫ్రెషప్ అవటం కానివ్వండి, నగలు వేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళకి చూపించడం కోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆస్టెంటేషన్
ఆస్టెంటేషన్. డూ వాట్ ఎవర్ యూ డూ క్వైట్లీ వితౌట్ ఆస్టెంటేషన్. డూ వాట్ ఎవర్ యూ డూ క్వైట్లీ. నువ్వేం చేయాలనుకుంటావో అది నెమ్మదిగా చేసుకుంటా పో. వితౌట్ ఎనీ ఆస్టెంటేషన్, ఆడంబరాలకు పోకుండా, ఎదుటి వాళ్ళకు చూపించాలనే ఉద్దేశంతో కాకుండా, బడాయి పోకుండా అనే సందర్భంలో ఈ ఆస్టెంటేషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, రాజకీయాలు ఇష్టం లేని. ఎవరికైనా రాజకీయాల్లో పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకోండి, వాడిని ఏమనొచ్చంటే ఎపొలిటికల్ పర్సన్. అంటే రాజకీయాల పట్ల ఎక్కువగా ఇష్టం లేని పర్సన్, ఎపొలిటికల్. హి టుక్ ఎన్ ఎపొలిటికల్ స్టాండ్స్. అంటే అసలు పాలిటిక్స్ని పట్టించుకోకుండా వాడి జోలికి వెళ్లకుండా ఉండే స్టాండ్స్ తీసుకున్నాడు అనమాట. ఎపొలిటికల్, రాజకీయాలు ఇష్టం లేని, ఇంట్రెస్ట్ లేని. నెక్స్ట్, 7th వర్డ్ అద్భుతమైన. అద్భుతమైన. ఈ అద్భుతమైన అనేదానికి చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. ఇక్కడ మనం తీసుకున్న వర్డ్ ఏంటంటే స్టూపెండస్. స్టూపెండస్. జనరల్గా ఈ స్టూపెండస్ అనేది మీరు ఎక్కడన్నా చూసిన సందర్భంలో అదేదో తిట్టులాగా అనిపించే అవకాశం ఉంది. అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఈ వర్డ్ తీసుకున్నాను నేను. స్టూపెండస్, అద్భుతమైన. స్టూపెండస్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏఏపీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమర్జ్ అయిన సందర్భాన్ని మీరు గుర్తు చేసుకుంటే స్టూపెండస్ ఎమర్జెన్స్ ఆఫ్ ఏఏపీ, రైట్? అద్భుతంగా ఎమర్జ్ అయిన సందర్భం. నెక్స్ట్, 8th వర్డ్ సంకల్పం, వోలిషన్ అంటాం అనమాట. సంకల్పం అంటే నా ఆలోచన ప్రకారం నేను తీసుకున్న నిర్ణయం, సంకల్పం. ఇది సంకల్పం చేసి, ఇది సాధించాలని సంకల్పం చేశా. యాజ్ పర్ యువర్ వోలిషన్, అకార్డింగ్ టు యువర్ వోలిషన్. నీ సంకల్పం ప్రకారం ముందుకు పో, నీ ఆలోచన ప్రకారం ముందుకు పో అని చెప్పే సందర్భంలో అకార్డింగ్ టు యువర్ వోలిషన్ అని చక్కగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, క్లుప్తంగా, షార్ట్గా చెప్పడం అనమాట. క్లుప్తంగా చెప్పడం అంటే షార్ట్గా, సమ్మరీ అంటారు చూసారా, సమ్మరీ చెప్పడం. ఇక్కడ మనం తీసుకున్న వర్డ్ ఏంటంటే సక్సింక్ట్లీ, బ్రీఫ్లీ. సక్సింక్ట్లీ, బ్రీఫ్లీ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ మీనింగ్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ సక్సింక్ట్లీ. ఈ వర్డ్స్ మీనింగ్స్ నేను క్లుప్తంగా చెప్తున్నా, మీకు బ్రీఫ్గా చెప్తున్నా అనే సందర్భంలో ఈ సక్సింక్ట్లీ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వర్డ్ ఈజ్ తాత్కాలిక విరమణ. అంటే మనం ఏదన్నా కంటిన్యూస్గా చేస్తూ ఉండే పనుల్లో తాత్కాలికంగా స్టాప్ చేయటాన్ని ఏమంటామంటే సెస్సేషన్. CESSATION, సెస్సేషన్. అంటే మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు మనం సెస్సేషన్ ఆఫ్ థింకింగ్ అంటాం. సెస్సేషన్ ఆఫ్ థింకింగ్ అంటే ఆలోచనను స్టాప్ చేయాలి. సెస్సేషన్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఏమి రాకుండా స్టాప్ చేయగలగాలి. అట్లీస్ట్ కొంత టైం అయినా వీ హ్యావ్ టు స్టాప్ దోస్ నెగిటివ్ థాట్స్ అండ్ ఫర్ దట్ మ్యాటర్ థింకింగ్ ప్రాసెస్. దాన్ని ఏమంటామంటే సెస్సేషన్ ఆఫ్ థింకింగ్, తాత్కాలికంగా నిలుపుదల చేయుట. ఈ రకంగా మనం వర్డ్స్ తెలుసుకుని, వాటి మీనింగ్స్ తెలుసుకుని, వాటి యూసేజ్ తెలుసుకుని, మెమరైజ్ చేసుకుంటూ, సందర్భాన్ని క్రియేట్ చేసి ఆ వర్డ్స్ యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ మన వొకాబులరీ బిల్డ్ చేసుకోవచ్చు. దట్ ఫర్ ద డే. సైనింగ్ ఆఫ్ యువర్ పార్థు.